హాయ్ అండి, నమస్తే. నేను మీ కిరణ్ చెఫ్ని. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి పెప్పర్ చికెన్ అండి. చికెన్లో గ్రేవీ లేకుండా మంచి స్పైసీగా అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉండేది ఈ పెప్పర్ చికెన్ అండి. అంత బాగుంటుంది. ఇంకొకటి చాలా సింపుల్ కూడా. దీనికోసం నేను ఒక పావు కేజీ వరకు బోన్లెస్ తీసుకున్నానండి. బోన్లెస్లో చెస్ట్ పీస్ మాత్రమే తీసుకోవాలి. అప్పుడే ఈ పెప్పర్ చికెన్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇది బోన్తో కూడా చేసుకోవచ్చు, కానీ బోన్తో కంటే బోన్లెస్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇకపోతే బోన్లెస్లో ముక్క సైజ్ చూశారు కదా ఎంత చిన్నగా ఉందో. ఈ సైజ్ అయితే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఎక్కువ కూడా అవసరం లేదు. ఎంత చిన్నగా ఉంటే అంత బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. స్పైసీ అనేది ఇంకా చెప్పలేమండి. మనం కొంతమంది స్పైసీ ఇష్టంగా తింటారు, వాళ్ళకి మాత్రం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. గ్రేవీ వద్దు, మాకు స్టార్టర్లా కావాలి, గట్టిగా కావాలి, నోట్లో వేసుకుంటే కరిగిపోవాలనే వాళ్ళకు ఈ స్టార్టర్ అనేది మంచి యూజ్ ఉంటుందండి. చూడండి, పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోవాలి. ఎంత వీలుంటే అంత సన్నగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి కరివేపాకు అండి. దీంట్లో కరివేపాకు ఫ్లేవర్ కూడా భలే ఉంటుందండి. కరివేపాకు చూడండి ఇలా కట్ చేసుకోవాలి. కరివేపాకు కూడా నేను యాజ్ దీస్గా రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అదే టైప్ మీకు చూపించబోతున్నానండి. మీకు రాకపోతే మళ్ళీ అయినా కట్ చేయండి, కానీ చాలా సన్నగా కట్ చేసేయండి. ఆ తర్వాత ఇంకొంచెం మనం టేస్ట్ కోసం కొంచెం కాజు యాడ్ చేసుకుందామండి. కాజు కూడా ఇందులో వేస్తే కాజు పొడి చాలా టేస్ట్ వస్తుందండి. అందుకే కాజు పొడి కూడా చాలా సన్నగా, మీకు ఎంత ఉంటే అంత వీలుంటే అంత సన్నగా కట్ చేసేయండి. లేకపోతే దంచినా పర్వాలేదండి, కాకపోతే సన్నగా ఉండాలి. కాకపోతే మాత్రం మిక్సీ అనేది పట్టొద్దు. పచ్చిమిర్చి వేసుకున్నాం బోన్లెస్లో మనం. ఆ తర్వాత కరివేపాకు వేసుకున్నాం. ఆ తర్వాత మనం బాగా దంచిన కాజు పొడి వేసుకున్నాం. ఇలా కొంచెం బరద ఉండాలండి. కొంచెం కాజు అనేది లావు ఉండాలి. ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ వరకే, పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత అర టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను. ఈలోపు కొన్ని నల్ల మిరియాలు పట్టుకోవాలండి. మెయిన్ దీనికి పెప్పర్ చికెన్ అనేది మిరియాలు ఖచ్చితంగా పట్టుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఆ తర్వాత మనం పట్టుకున్న మిరియాలండి. మిరియాలు మీకు ఎంత స్పైసీ తినాలనిపిస్తే ఇప్పుడు మాత్రం అంత స్పైసీ తినేసేయండి. నేనైతే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వేసేసానండి. ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అయితే బరాబర్ దానికి సెట్ అవుతుంది. ఇలా మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మీరు దీన్ని సైడ్కు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదండి. అలా అలా వదిలేసినా పర్వాలేదు. ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. తర్వాత దీంట్లో కార్న్ పౌడర్ కొంచెం, మైదా కొంచెం, మరీ ఎక్కువ అవసరం లేదండి. మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. ఆ తర్వాత దీంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ ఎక్కువ పోసుకోవద్దండి, రుచికి తగ్గట్టే. ఎక్కువ అవసరం లేదు వాటర్, ఎందుకంటే వాటర్ ఎక్కువ పోసుకుంటే పర్ఫెక్ట్గా రాదండి. అందుకే వాటర్ చాలా అంటే చాలా తక్కువ పోసుకోవాలి, అంతే. ఇప్పుడు పెప్పర్ చికెన్ అనేది రెడీ అయిపోయిందండి. ఇదే మసాలా, సేమ్ యాజ్ యూజ్గా మీరు ఎక్కడైనా చెక్ చేయండి. పెప్పర్ చికెన్కి ఇదే రెస్టారెంట్ స్టైల్లో మసాలా ఇదే విధంగా ఉంటుందండి. ఆ తర్వాత ఆయిల్ తీసుకొని, ఆయిల్ మాత్రం పల్లి ఆయిల్ కాకుండా చూసుకోండి. ఇప్పుడు చెక్ చేసుకోవాలి. ఆయిల్ అనేది మంచిగా వేడి కావాలండి. ఎంత వేడైతే అంత పర్ఫెక్ట్గా వస్తుంది. గోరువెచ్చగా ఉండొద్దు, చల్లగా ఉండొద్దు. ఎందుకంటే కోటింగ్ అనేది ఊడిపోవద్దు. ఎందుకంటే దాని నుంచి పచ్చిమిర్చి, కరివేపాకు, కాజు అన్నీ వేసాం కాబట్టి. ఇప్పుడు ఒక్కొక్క పీసు వేసేయాలండి. అందులో వేసేటప్పుడు ఫస్ట్ మనం ఒకసారి చెయ్యి వాటర్లో తడుపుకొని వేసేయాలి. దానివల్ల కోటింగ్ అనేది మనం ఇలా ఆయిల్లో వేసేటప్పుడు చాలా స్మూత్గా వచ్చేస్తుంది. నేను ఒక్క విషయం అండి, మీకు పిన్ టు పిన్ క్లియర్గా, వీడియోలో 1 నిమిషం 2 నిమిషాలు లేట్ ఉంటాయి అంతే, అంతకు మించి ఎక్కువ ఉండవు. కానీ పిన్ టు పిన్ మీకు క్లియర్గా చెప్తానండి. ఇప్పుడు మాత్రం కాస్త స్పీడ్గా వేసేయాలండి. మనం లాస్ట్కి వస్తూ ఉంటే స్పీడ్గా వేసేయాలి. ఎందుకంటే మనం ఫస్ట్ వేసి చాలా త్వరగా ఉడికిపోతుంటాయి. అదిగాక చెస్ట్ పీస్ మనం తీసుకుంది. ఇంకొకటి, కొంతమంది లెగ్ పీస్ బోన్లెస్ తీసుకుంటారండి. కొంతమంది అలా దయచేసి తీసుకోరాదు. ఓన్లీ చెస్ట్ పీస్ తీసుకోవాలి. వేసిన తర్వాత ఒక 3 నిమిషాల తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. కలర్ అనేది కాస్త మారిపోతుంటాయండి. ఆ మారిపోయినప్పుడే మనం కలపాలి తప్పితే ఫస్ట్ వేయగానే కలపవద్దు, కోటింగ్ ఊడిపోతుంది. ఇలా కలుపుతూ ఉండాలి.
ఇప్పుడు మనకు అయినాయా లేవా ఎట్లా తెలుస్తుందంటే కలర్ మారి మనం వేసిన పెప్పర్ చికెన్ అనేది పైకి వచ్చేస్తుందండి. పైకి వచ్చేస్తుంది, మంచి రోస్ట్గా కూడా చూడడానికి కనపడుతూ ఉంటాయి. చూడండి పూర్తిగా ఎలా కలర్ మారిపోయాయో. అలా ఉంటే మీకు పెప్పర్ చికెన్ అనేది అయిపోయినట్టు అండి. ఇప్పుడు ఏం చేయాలంటే 80% అయిపోయాయి, ఇప్పుడు పూర్తిగా కూడా కాలేదండి. ఇప్పుడు అన్నీ ఒక దగ్గర వేసుకొని జలిగినెలు వేసుకొని ఇలా ఒక్కసారి ఇలా ఒత్తాలండి. ఒక్కొక్కటి కాకుండా అన్నీ ఒకేసారి ఒత్తితే సరిపోతుంది. ఏదైనా పెద్దవి ఉన్నా కూడా అవి కరెక్ట్గా సెట్ అయిపోతాయి, లోపల కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి ఇలా ఒత్తడం వల్ల. ఇప్పుడు ఆయిల్లో వేసేయాలి. ఆయిల్లో వేసి ఒక 30 సెకండ్ల వరకు ఉంచండి సరిపోతుంది, మరీ ఎక్కువ టైం అవసరం లేదు. ముప్పై సెకండ్ల వరకు ఉంచితే బర్రాబర్ వచ్చేస్తాయండి. ఇప్పుడు మొత్తం తీసేయాలి. తీసేసి ఇందులో మనం పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసేయాలి. ఇంతేనండి సింపుల్ పెప్పర్ చికెన్ చేయడం. ఇంకా మీరు ఫుడ్లో ఏం కోరుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు అన్ని విధాలుగా యూజ్ ఉంటుందండి. మీకు బిజినెస్ పరంగా కానీ దీని పరంగా కానీ యూజ్ ఉంటుంది. కొంచెం ధనియాల పొడి చల్లానండి దీని మించి, అలాగే పెప్పర్ కూడా మళ్ళీ వేయాల్సి ఉంటుంది దీని మించి. సాల్ట్ కూడా సరిపోతుందండి, బరాబర్ సరిపోతుంది. ఒకవేళ సరిపోలేదంటే దీని నుంచి ఒక సన్నటి ఉప్పు వేసుకోండి, కానీ సాల్ట్ మాత్రం పొరపాటున మాత్రం ఎక్కువ వేసుకోవద్దండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ అనేది ఈ వీడియోకి చాలా ఇంపార్టెంట్ అండి. కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే చాలా థ్యాంక్ యూ అండి.